మీరు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. అవి క్యాన్సర్ కణితులని ఇంతకుముందు చెప్పాం కదా. ఈ వ్యాధికి ఆపరేషన్ చేయాలని ముందే చెప్పాము, మందులు కూడా రాసిచ్చాము. మీరు అవి సరిగా వాడలేదు. ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ అయ్యి వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలి, లేదంటే చాలా ప్రమాదం. ఆపరేషన్ కి 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మీరు అవి సర్దుకోండి. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ కనిపించడం లేదు? వస్తున్నాడయ్యా, వస్తున్నాడు. సరే, మీ అబ్బాయిని పంపించండి, ఒకసారి మాట్లాడాలి. దండాలయ్యా. ఓకే, వస్తానయ్యా. నమస్తే, ధైర్యంగా ఉండండి. అంజలి, ఏమైంది? ఏమైందిరా? ఏమైంది నాన్న? ఏమైంది? బాధపడకు. అంజలి, నన్ను క్షమించు. వాడు దుర్మార్గుడు. డబ్బులు రేపు సంపాదించుకుంటాం. అంజలి, నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయేవాణ్ణి? అంజలికి ఏం కాలేదండి, మీరు బాధపడకండి. కూల్ డౌన్. శాంతి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా. రామ్మా అంజు. మేడం. డ్రైవర్. మేడం. నన్ను కాపాడిన వ్యక్తి ఎవరో కనుక్కొని రావా? అలాగే మేడం. అమ్మకేం పర్లేదు నాన్న. అమ్మకేం కాదులే నాన్న. ఆపరేషన్ పూర్తయింది, నువ్వేం కంగారు పడకు. నువ్వు వెళ్ళి పలకరించరా నాన్న. వెళ్ళు. డాక్టర్తో మాట్లాడతా నాన్న. వెళ్ళిరా నాన్న, వెళ్ళిరా. కనుక్కున్నావా? అతని గురించి ఏమైనా తెలిసిందా? కనుక్కున్నాను మేడం. అతని పేరు అర్జున్ మేడం. వాళ్ళ నాన్న పేరు రంగయ్య. కొలుం షాప్లో పనిచేస్తారు వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మకి బాగలేదు, హాస్పిటల్లో ఉన్నది మేడం. ఆపరేషన్కి 4 లక్షలు కావాలంటే తిరుగుతున్నాడు మేడం. ఓకే, నువ్వు వెళ్ళు. అమ్మకేం కాదంటలే నాన్న. అమ్మకి బాగుందిగా నాన్న. డబ్బులు తీసుకొని వస్తాను నేను వెళ్ళి ఎట్లా గట్ట. ఓకే, వెళ్ళిరా నాన్న, వెళ్ళు, నేనుంటా. వెళ్ళిరా నాన్న, వెళ్ళు. రారా నా కొడక, ఫస్ట్ నువ్వు రారా. రా రా, చెప్పింది చెయ్యరా. అన్నా, ఆ రవివర్మ గడి కూతుర్ని చంపబోతే ఒకడు వచ్చి అడ్డుపడ్డాడన్నా. అన్నా, ఎవడ్రా వాడు? ఆడెవడో టీ కొట్టు దగ్గర చంపబోతే ఒకడు వచ్చి అడ్డుపడ్డాడన్నా. అరే సాంబా, ముందెల్లా నెత్తుకొచ్చేయరా.